ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూయండి, ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. గతించిన కాలం అంతా కూడా నీ కృపలో నీ దయలో మమ్మల్ని కాపాడినందుకు, నాయనా నీ యొక్క సన్నిధానానికి మమ్మల్ని నడిపించుకున్నందుకు స్తోత్రాలు. నీ యొక్క నామములో నాయన మేము కొద్ది నిమిషాలు గడపబోతూ ఉండగా మీరే మాకు తోడుండి నీ యొక్క నామంలో మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యముల చేత బలపరిచి నీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం గత సందేశాల్లో దేవునికి కోపం కలిగిన సందర్భాలు కొన్నిటిని చూసాం. ఒకానొక నాడు ఆయనకు వచ్చిన కోపాన్ని బట్టి సర్వలోక నివాసులందరినీ కూడా నాశనం చేసేసాడు. మరొక పర్యాయం పట్టణస్థుల మీద వచ్చిన కోపాన్ని బట్టి 2 పట్టణాలని సర్వనాశనం చేసేసాడు. ఈ రోజున ఒక వ్యక్తి వలన వచ్చిన కోపాన్ని బట్టి ఆ వ్యక్తిని, వారి కుటుంబాన్ని, వారి మద్దతుదారులందరినీ కూడా నాశనం చేసిన సందర్భాన్ని చూద్దాం. ఎందుకంటే దేవుని పిల్లలుగా ఉంటున్న మనము ఏదో ఒక విధముగా దేవునికి కోపాన్ని రగిల్చే వారముగానే ఉంటున్నాం.
బైబిల్ అంటుంది మన ద్వారా ఆయన సంతోషపడాలని చూస్తున్నాడు. మనం ఆయన సంతోష పెట్టాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన ఎలా సంతోషపడతాడు అనేది తెలుసుకొని ఆ ప్రకారముగా మన నడవడికను మనం కలిగి ఉండాలి. అలా కాకుండా ఒకవేళ మనం ఆయన కాదు అన్నదాన్ని అవునని, ఆయన అవును అన్నదాన్ని కాదని ఒకవేళ మనం అనుసరించినట్లయితే తప్పక దేవుని కోపం వస్తుంది. బైబిల్ అంటుంది కోపం నిమిషం మాత్రమే ఉంటుందట, కానీ చాలా ప్రమాదకరమైనది. ఈ రోజున సంఖ్యాకాండము నుండి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కోరహు అని ఒక వ్యక్తి కనబడతాడు. చదువుదాం మొదటి నుండి. లేవీకి ముని మనవడు, కహాతుకు మనుమడును, ఇస్సారు కుమారుడగు కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబిరాములను, ఫిలెతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకున్నారు అనగా. దేవుడు అలనాడు తన ప్రజల బానిసత్వాన్ని చూసి వారు పెట్టిన మొరను ఆలకించి మోషే అనే ఒక వ్యక్తిని పుట్టించాడు. చాలా కష్టకాలం అది. దేవుని ప్రజల్లో మగపిల్లలు అనేవాళ్ళు పుట్టకూడదని శాసనం చేయబడిన కాలం. అలాంటి భయంకరమైన కాలంలో దేవుడు మోషేను పుట్టించాడు. మోషేను తన తల్లి పెంచడానికి భయపడింది. భయపడి తనను జమ్ము పెట్టులో పెట్టి ఆ బిడ్డను నదిలో వదిలేసింది. ఇంకా వీడి చావుని నేను చూడలేను అని. ఏ రాజు అయితే శాసనం చేశాడో ఆ రాజు ఇంటికే మోషేను నడిపించాడు దేవుడు. హల్లెలూయా. ఎవరి బిడ్డ అయితే మగబిడ్డ బ్రతకకూడదు అన్నాడో ఆ మగబిడ్డను ఆ రాజు యొక్క కుటుంబంలోనే పెరిగేటట్లు చేశాడు. తను పెద్దవాడయ్యాడు. తను ఇశ్రాయేలీయుడు, ఆయన హెబ్రీయుడు అని తెలుసుకున్నాడు. నా జాతి దగ్గరికి వెళ్ళాలి అని వెళ్ళాడు, చూశాడు. ఒక సంఘటన ఏర్పడింది. తన వాడి పక్షాన నిలిచి వాడికి విరోధమైన వాడిని చంపి పాతిపెట్టాడు. తద్వారా అక్కడ తనకు ఇబ్బంది కలిగింది. ఐగుప్తు దేశం నుండి పారిపోయాడు. మేనమామ ఇంటికి చేరాడు. పెళ్లి చేసుకున్నాడు. చక్కగా 2 పిల్లల్ని కన్నాడు. హాయిగా గొర్రెలు మేపుకుంటూ బ్రతుకుతున్నాడు. ఒకానొక నాడు దేవుడు పొదలో ప్రత్యక్షమై, మోషే నీవు నా పని మీద రావాలి, ఐగుప్తు దేశం వెళ్ళాలి, ఫరో ఎదుట నిలబడాలి, నేను నీకు తోడుంటాను, నీ ద్వారా కార్యాలు చేస్తాను అని చెప్పాడు. ముందు సరే అన్నాడు. తర్వాత నేను నత్తివాడని, నేను పని చేయను అన్నాడు. దేవుడు ఈ లోకంలో నత్తి వాళ్ళని కానీ, కుంటి వాళ్ళని కానీ, గుడ్డి వాళ్ళని కానీ అందరినీ పుట్టించింది నేనే. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. ఒకవేళ నీ నత్తి మాటలు సమాజానికి ఒకవేళ అర్థం కాని పరిస్థితిలో ఉంటే
నీ సోదరుడు స్పష్టంగా మాట్లాడతాడు, అతన్ని పెట్టుకో గైడ్గా, నీవు మాత్రం తప్పక నా పని చేయాలని దేవుడు మరింతగా బలవంత పెట్టి ప్రోత్సహించినప్పుడు ఒప్పుకున్నాడు. నీ చేతి కర్ర నీ దగ్గర పెట్టుకో, ఈ కర్ర ద్వారా అద్భుతాలు చేస్తానన్నాడు. అలాగ అనేకమైన అద్భుతాలు చేసి బానిసపు బ్రతుకులో ఉన్న ఐగుప్తుల్ని విడిపించాడు. 70 మందిగా ఉన్న వీరు ఐగుప్తు దేశం వెళ్ళిన ఈ 70 మంది తిరిగి వచ్చే ప్రయాణంలో 6 లక్షల కాల్బలము అని వ్రాయించాడు దేవుడే. అంటే నడిచేవారు 6 లక్షల మంది అన్నాడు. అంటే 70 మందిగా ఉన్న వీరు లక్షల కొలదిగా విస్తరించారు జనాంగముగా. ఆ విధానంలో వారిని నడిపించి బానిసత్వం నుండి విడిపించి అరణ్య మార్గముగా వారు నడిపిస్తూ బైబిల్ చెబుతుంది, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను వారికి తగలకుండా పగలు రాత్రి దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా లేఖనాలు చెబుతున్నాయి. ఆ రీతిగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఎక్కడ నీళ్ళు కావాలంటే అక్కడ నీళ్లు, ఎక్కడ ఆహారం కావాలంటే వారికి ఆహారం అలాగా ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఈ లేవి కుటుంబంలోనే, అంటే తన జాతిలోనే మోషే మీద విరోధముగా కోరహు అనే ఒక వ్యక్తి లేచాడంట. అంటే ఎప్పుడు మోషే చెప్పిన మాటే మనం వినాలా? మనం కూడా లేవి వంశానికి పుట్టిన వాళ్ళమే కదా, ఆ వంశస్థులమే కదా, మనకి దేవుడు ఈ పరిచర్య ఇవ్వలేదా అని తను భావించి తనతో పాటుగా ఇక్కడ చెప్పినప్పుడు దాతాను, అబీరాములను, ఓనును యోచించుకొని వీళ్ళు నలుగురు ఏకమయ్యారు. అంటే మూలకారకుడు ఎవరు అంటే కోరహు, అతనితో ముగ్గురు ఏకీభవించారు. ఇప్పుడు నలుగురు కలిసి ఇక్కడ ఉంది కదండి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి ఎవరినైతే విడిపించడానికి దేవుడు ఎన్నుకుని అద్భుతాలు చేశాడో వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు విరోధముగా పోగుపడ్డారట అండి. ఏమండి? పోగుపడి ఏమంటున్నారు? మీతో మాకిక పని లేదు, మేము కూడా స్వాతంత్రులు, మేము కూడా సేవ చేయగలం, మమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు, కాబట్టి మీరే ముఖ్య నాయకులు, మీరే గొప్పవాళ్ళని అనుకోవద్దిక అని చెప్పి ఈ మోషే అహరోనులకు విరోధముగా లేచారట అండి. వాళ్ళతో పాటుగా 250 మంది వారికి అనుచరుగలముగా లేచారండి. మోషేకి తెలిసింది, మోషే నాయనా మీకు ఇచ్చిన పని ఏదో మీకు ఇచ్చాడు, ఆ పనిలో తృప్తి పడండి, మీరు ఇక యాజకత్వం కూడా కోరుతున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పాడు. వినలేదు, పిలిపించాడు, రండి మాట్లాడుకుందామని. మేము రాము అన్నారట వాళ్ళు. ఏమన్నారట వాళ్ళు? చూడండి 14వ వచనానికి వెళ్ళినప్పుడు, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, ఫలములు ద్రాక్ష తోటలు గల స్వాస్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషులు కన్నులను ఓడదీయదువా, మేము రాము అనిరి. వ్యతిరేకంగా ఉన్నవాడు ఏదో ఒక సాగు చెప్తాడు కదండి. ఏమా, వ్యతిరేకమైన భావము మనసులోకి రాకుండా ఉండాలి, కానీ ఎలాగ వ్యతిరేకమైన భావం వచ్చినా దానికి ఏదో ఒక సాకు దొరుకుతూ ఉంటుంది తప్పక. అవునా? ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో రాజు విందు చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఏర్పాటు చేయబడిన ప్రత్యేకింపబడిన వారికే ఆ విందుని గురించి చెప్పండి అని పంపిస్తే వాళ్ళందరూ సాకులు చెప్పసాగిరి అని ఉంది బైబిల్లో. అవునా? అంటే రావడానికి ఇష్టం లేనివాడు ఏదో ఒక సాగు చెప్తాడు. పొలాన్ని కొన్నాను, ఇప్పుడే చూడడానికి వెళ్తున్నాను అని అంటే ఇదేంటిది, అంతకుముందు చూసుకోనలేదా? పొలాన్ని చూసి కొనేటప్పుడే సరిహద్దులు ఎవరివి, సరిహద్దులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏమండి, ఈ పొలానికి పారుదల ఉందా లేదా,
ఉంటాయి లేవా? బోధులు ఉంటాయి, నీళ్లు వచ్చే బోధి, మళ్ళీ తన చేలో నుండి నీళ్లు తీస్తే వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉండే బోధి. ఈ రెండు ఉండాలి. బోధులు సదుపాయం లేకుండా పొలాన్ని ఎవడో కూడా కొనడానికి ఇష్టపడ్డాడు. కొనే ముందే కదా చూస్తారు, అన్ని అనుకూలంగా ఉంటేనే కదా కొంటారు. కానీ వాడు చెప్పిన సాకేంటి? కొన్నాను, ఇప్పుడు వెళ్ళి చూడాలి. ఎవడన్నా ఎత్తుకుపోతాడో కొన్నదాన్ని కాదు అంటే సాకు, అంతే. నెపములు చెప్పసాగారు. అలాగనే వీళ్ళు కూడా వ్యతిరేకమైన భావంతో ఉన్నారు కనుక సమాధానపరచడానికి పిలిస్తే మేము రాము అంటున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? మేము రాము, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వంశంలో ఉన్నవారమే అని చెప్పి వాళ్ళు వేస్తున్నారు. ప్రియులారా, ఎవరికి ఇచ్చిన తలాంతు వారిదే. ఇప్పుడు మన సంఘాల్లో నా పరిచర్య విధానం నాదే, పైవారు ఉంటారు, వారి విధానం వారిదే. వారిలాగా నేను కానీ నాలాగా వారు కానీ ఎప్పుడు కుదరదు. ఎంతమందిని పరిశీలన చేయండి, ఏమండి వారిలాగా మీరు ఉండరంటే ఉండలేను, నేనే, అంతేనా? ఎవరికి వారు, ఎవరికి ఇచ్చిన తలాంతుని బట్టి, ఎవరికి ఇచ్చిన కృపావారాన్ని బట్టి అలా వాడబడుతూ ఉంటారు. ఇక్కడ మోషేను ఒక నమ్మకమైన నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ చెబుతుంది మనకి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఎలాంటి వాడు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మరి అలాంటి నమ్మకమైన మోషే మీదనే మరి వ్యతిరేకంగా లేచారు వీళ్ళు. అప్పుడు మోషే అన్నాడు, సరే మీరు పరిశుద్ధులు అయితే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, దుపార్తులు తీసుకొని రండి మీరు దేవుని సన్నిధికి అని చెప్పాడు. అప్పుడు అందరూ కూడా దుపార్తులు తీసుకుని వచ్చారు. వస్తే ప్రియులారా, దేవునికి కోపం కలిగిందండి. చూడండి, మనం బైబిల్లో చూసినప్పుడు దేవుడు వారి మీద కోపపడ్డాడు. అవును, 20 వచనం. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా జనమందరూ పోగుపడ్డారండి. పోగుపడ్డాక దేవుడు చెబుతూ ఉన్నాడు, మోషే అహరోనులారా, మీరు ఇక్కడ నుండి వేరుగా వెళ్ళండి, నేను వీళ్ళంతు చూస్తాను అంటున్నాడు దేవుడు. ఎవరంతు? కోరహుతో పాటుగా ఎవరైతే తనకు సపోర్ట్గా నిలిచారో వారు, ఇక వారితో పాటుగా మిగతా 250 మంది, వీళ్ళందరినీ నేను చూసుకుంటాను, మీరైతే వీరికి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పారండి. అప్పుడు 22వ వచనం చదవమ్మా. సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. వెంటనే సాగిలపడి వేడుకున్నారట, అయ్యా ఒక్కడు తప్పు చేస్తే అంతమంది మీదకి శిక్ష విధిస్తావా? దయచేసి అలాంటి పరిస్థితిని తప్పించయ్యా అన్నట్టుగా దేవుణ్ణి వేడుకున్నారట ప్రియులారా. అయినప్పటికీ కూడా ప్రియులారా, దేవుడు ఏమాత్రం కూడా కనికరం చూపకుండా వీళ్ళకి అందరూ లాంటి మరణం వస్తే ఒకవేళ జనులు భయపడరేమో, కాబట్టి ఇప్పటి వరకు జరగని ఒక భయంకరమైన మరణాన్ని వీరికి ఇవ్వాలి అనుకున్నాడు. మనందరికీ తెలుసు, మనం కింద భాగాల్లోకి వెళ్ళిపోతే వారిని నేల నెరవిడిచి మృంగి వేసెను అని కనబడుతుంది. 32వ వచనంలో 32, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందరినీ, వారికి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చూడండి ప్రియులారా, ఇక్కడ భూమి తన నోరు తెరిచింది, వారి కుటుంబములను అనగా ఇక్కడ కోరహు సంబంధులందరినీ,
వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను అని ఉందండి. చూసారండి, ఏ కోరహ అయితే మోషేను అహరోనులను బెదిరించాడో, విరోధముగా తిరుగుబాటు చేశాడో, దేవుడు అతని మీద కోపం ఉంచుకున్నాడు. తద్వారా ఈ కోరహకే కాదు, తన కుటుంబం అంతటిని ఘోరమైన శిక్షను విధించాడు. ఇది మనకు ఏమి నేర్పిస్తూ ఉంది ఈ పాఠం అనంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని ఏర్పాటులో ఉన్న వారికి విరోధముగా మనం ఎప్పుడూ లేవకూడదు. ఇది గమనించుకోవాలి ప్రియులారా. అందరూ దేవుని ఏర్పాటులో ఉంటారా? బైబిల్ చెబుతూ ఉంటుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏమండి, పిలువబడ్డ వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రం కొంతమందే ఉంటారు. ఆయన ఏర్పరచుకున్న వారు కొంతమందే ఉంటారు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్న వారి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విరోధ భావం ఎవరు కలిగి ఉండకూడదు అని భవిష్యత్ తరాలకు చూపించడానికి ఈ సన్నివేశాన్ని దేవుడు ఇంతగా వ్రాయించాడండి. కాబట్టి ప్రియులారా, ఎప్పుడూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న తన సేవకుల మీద తిరుగుబాటు తత్వము కానీ వ్యతిరేకమైన భావము కానీ చేయటం మంచిది కాదు. ఒకవేళ అలాంటి తిరుగుబాటు చేస్తే తనతో పాటుగా తన కుటుంబానికి ఎంతటి నష్టాన్ని కలిగించుకుంటున్నారో అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ క్లియర్గా వ్రాయించాడు. ఏమండి, కోరహు సంబంధులందరినీ అన్నాడండి. కోరహు సంబంధులందరినీ భూమి మిరింగివేసాను. కాబట్టి ప్రియులరా, ఒక వ్యక్తి చేసిన చిన్న పొరపాటు ఎప్పుడైనా ఎవరైనా వ్యతిరేకిస్తే, దైవ గ్రంథాన్ని ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, దేవుని ఉపదేశాలు వింటున్నాం కనుక మనం ఏం చేయాలని అంటే, ఎవరైనా కోపపడినప్పుడు, అమ్మా దయచేసి మనం కోపపడటం మంచిది కాదు, దైవజనులు ఎలా హెచ్చరిక చేసినా మన మేలు కొరకని భావిస్తేనే మనం మంచిగా ఉంటాం, అంతేగాని నాకు విరోధంగా మాట్లాడారు, నన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడారు, నన్ను ఇబ్బంది పరిచే మాటలు మాట్లాడారు అని నీవు అనుకుని కోపగిస్తే మంచిది కాదమ్మా అని చెప్పి మిగతా వాళ్ళు చెప్పగలగాల. అలా కాకుండా ఈరోజు నిన్ను అన్నారమ్మా, పోయిన వారం నన్ను అన్నారమ్మా, అంతకుముందు వాళ్ళు అన్నారమ్మా, వీళ్ళ పని ఇంతేనమ్మా, మనం ఇచ్చిన కానుకలతో వాళ్ళు పోషింపబడుతూ మనల్ని అంటున్నారమ్మా అని అంటే, ఇప్పుడు తప్పుకి సపోర్ట్ చేసినట్టే కదా, తప్పుని ప్రోత్సహించినట్టే కదా, తద్వారా మనకు మనమే శిక్షావిధికి కారకులం అవుతున్నట్టే కదా. ఏమండి, బైబిల్ అంటుంది, వారు ఊరికనే ఖడ్గము ధరింపరు. రోమపత్రిక 13వ అధ్యాయంలో దైవజనుల గురించి మాట్లాడుతూ 13వ అధ్యాయంలో వారు ఊరికనే ఖడ్గము ధరింపరు. ప్రియులరా, ఊరికినే వాక్యమైన ఖడ్గాన్ని ధరింపరు. తప్పుని సరిచేయడానికి, తప్పు విధానంలో నుండి మనుషుల్ని తప్పించడానికి మాత్రమే వారు వాక్యమని ఖడ్గాన్ని ఉపయోగిస్తారు తప్ప వారు ఊరకనే ఖడ్గాన్ని ధరింపరు అని ఇక్కడ బైబిల్లో దేవుడు చెబుతున్నాడు. చూడండి, అక్కడ క్లియర్గా రాసినప్పుడు, నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము, వారు ఊరకనే ఖడ్గము ధరింపరు అని అంటున్నాడు కదా. నీవు తప్పు చేసినప్పుడే ఆ వాక్యం నీకు గుచ్చుకుంటుంది, తప్పు స్థితిలో ఉన్నప్పుడే నీకు బాధ కలుగుతుంది, అంతే తప్ప నీలో తప్పు నైజం లేనప్పుడు నీకు బాధ కలిగే అవకాశమే లేదు కదా, ఉండదు కదా అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ మాటలు మనకి ఏం చూపిస్తున్నాయి అని అంటే, ఒక వ్యక్తి చేసిన అపరాధానికి సమస్త కుటుంబాన్నే దేవుడు నాశనము చేశాడు. ఇంకా మనము ఈ యొక్క సంఖ్యాకాండము
16:33లో వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. చూడండి, కేవలం కోరహు వారి కుటుంబాన్నే కాదు కానీ వారును వారి సంబంధులందరూ, అంటే ఇంకెవరు మిగిలారు? దాతాను, అభిరాము, ఓను, వీళ్ళు మిగిలారు కదా. ఇక వారు కుటుంబాలను కూడా మింగేసింది. ఏమండి, భూమి నెరవిడిచి మింగిన వారు ఎవరంటే కోరహు కుటుంబము, దాతాను కుటుంబము, అభిరాముల కుటుంబాలు. ఈ కుటుంబాలన్నిటినీ కూడా భూమి నెరవిడిచి మింగివేశాను అని చెప్తున్నాడు. మిగతా వారిని ఏం చేశారు అని అంటే చూడండి, వారు చుట్టూనున్న ఇశ్రాయేలు అందరూ వారి ఘోష విని భూమి మనం మిరిగివేయనేమో అనుకుంటూ పారిపోయారు. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దుపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. చూడండి, దేవుడు విడిచిపెట్టలేదండి ఎవరిని? వాళ్ళకి సపోర్ట్గా నిలిచిన 250 మందిని కూడా విడిచిపెట్టలేదండి ఇక్కడ. ఏమండి, ఎవరైతే కోరహు తిరుగుబాటుకి మద్దతు పలికారో ఆ 250 మందిని కూడా దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి ప్రియులరా వారిని కాల్చివేసెను అని చెప్తున్నాడండి. అంటే దేవుని పని వారికి విరోధముగా ఎవరు లేచినా, వారికి ఎవరు మద్దతు పలికినా వారిని దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టాడు అనడానికి ఉదాహరణ ఇది. అవునా? వారికి తప్పక నాశనం విధిస్తాడు. ఎక్కడైతే భూమి నెరవిడిచి మింగింది, అగ్ని వచ్చి కాల్చింది, సేమ్ అలాగనే భూకంపం వచ్చి వాళ్ళు కూలిపోతారా లోపలికి, లేదా కాలిపోతారని అంటే ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళు నాశనం అవుతారు. అది ఎలా అవుతారనేది ఆనాడు చూపించాడు. ఆనాడు ప్రాక్టికల్గా ఇలా ఉండే అవకాశం ఉన్నదని చూపించాడు. ఈ రోజున అలాగే జరుగుతుంది అనడానికి లేదు, కానీ మొత్తం మీద ఏం జరుగుతుంది అంటే కుటుంబ నాశనము మాత్రం తప్పదు. అది గమనించాలి. కుటుంబ నాశనము మాత్రము తప్పదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని విధానాలకు వ్యతిరేకంగా లేవటం మన పని కాదు. వాళ్ళు ఏమన్నారు? మీతో మాకు ఇక పని లేదు, మేము కూడా గొప్పవాళ్ళమే, మా పని మేము చేసేసుకుంటాం అన్నారు. అది దేవునికి నచ్చలేదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఏమండి, ఎవరికి ఇచ్చిన పనిని వాళ్ళు చేయాలి. గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చేయాలంట. ఆ కథ తెలుసు కదా మీకు. కుక్కకి భోజనం పెట్టడం మానేశారంట. కుక్క గాడిద ఉన్నాయి ఒక ఇంట్లో, కుక్కకి భోజనం పెట్టడం మానేశారు. ఏదో వాళ్ళకి ఇబ్బంది కలిగి మొత్తం మీద దానికి ఆహారం పెట్టలేదు. ఆ రాత్రికి దొంగ వచ్చాడంట. దొంగ వస్తే కుక్క ఈరోజు నాకు భోజనం పెట్టలేదు, నేనెందుకు మోరగాలి అని కాముగా ఊరుకుందంట. గాడి చూస్తుంది, పెరట్లో కట్టబడిన గాడి చూస్తుంది, కుక్క మురుగుతలేదని చెప్పి గాడిద గాండ్రించిందంట. గాండ్రింపు తెలుసు కదా, గాడిద గాండ్రింపు. వెంటనే యజమానుడు లేచి అర్ధరాత్రి కాడ ఇది ఎందుకు ఎలా అరుస్తుందని కర్ర ఇచ్చుకుని వెళ్ళి పిడి బాధేశాడంట. ఎవరిని? గాడిదని. ఇదేంటిది? మేలు చేసి కీడా అంటే అక్కడ సందర్భం ఏంటంటే ఎవరు చేయాల్సింది వాళ్ళే చేయాలి, అంతేనా? కుక్క పని కుక్క, గాడిద పని అంతేగాని కుక్క పని గాడిద చేస్తే అలా ఉంటుంది అన్నమాట అండి. అది తెలుసుకోవడానికి ఆ సామెత ఉపయోగించారు. కాబట్టి ఎవరికి ఇచ్చిన పనిని వాళ్ళు చేయాలి, ఎవరికి ఎంత పని ఇస్తే ఆ పనిని వాళ్ళు ఉపయోగించుకోవాలి. అంతేగాని మేము పని వాళ్ళము, మాకు పనితనం తెలుసు అని ఎవరు లేచినా, ఎవరు వారికి అనుకూలముగా ఉన్నా వారిని విడిచిపెట్టడు అనడానికి ఉదాహరణ ఇది. సరే, వాళ్ళని ఆ రీతిగా నాశనం చేసేసాడు. 250 మందిని కాల్చేసి కోరహు కుటుంబాన్ని, వారి అనుచరుల కుటుంబాన్ని ఏమో భూమిలో వారిని మింగివేసేటట్లు చేసేసి నాశనం చేసినప్పుడు మిగతా వాళ్ళకి బుద్ధి రావాలా వద్దా? నిజంగా దేవుడు ఒక సంఘటన జరిగించాడంటే దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలో గమనించాలి. అదే జ్ఞానం.
కళ్ళిచ్చింది ఎందుకంటే తేరు చూసి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అని గమనించుకొని జాగ్రత్త పడాల. ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా బుద్ధి రాల. చూడండి, మనం 41వ వచనానికి వెళ్ళిపోతే, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు. చూడండి, వాళ్ళకి విరోధముగా లేచినందుకే దేవుడు ఒప్పుకోలే. ఏమండి, ఇప్పుడు సమాజములో మరలా ఏం జరిగింది? వాళ్ళకి విరోధముగా సనుగులాటం మొదలుపెట్టారట అండి. ఏమండి, ఏమని? మీరు యెహోవా ప్రజలను సంపితిరని చెప్పి వాళ్ళకి విరోధముగా కూడుకున్నారట. మరలా సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. బుద్ధి వచ్చిందా వీళ్ళకి? రాలా. అదిగా మీరు అనవసరంగా ఈ కోరహు కుటుంబాన్ని, వారితో ఉన్న కుటుంబాలను చంపేశారు, మీ వల్లనే వాళ్ళు చచ్చిపోయారు అని వ్యతిరేకంగా మరి కొంతమంది మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అలా మాట్లాడారో చూడండి, యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోండి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఆ రీతిగా మళ్ళీ సనుగులాట మొదలెట్టారో దేవుడికి కోపం వచ్చేసింది. వీళ్ళ మధ్యలో నుండి మీరు వెళ్ళిపోండి, నేను వీళ్ళని ఏం చేయాలో చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. వెంటనేనట తెగులు వారిలోనికి ప్రవేశించిందట అండి. ఏమండి, తెగులు ప్రవేశించింది. తెగులు ప్రవేశిస్తే గబగబా మరి ఇక మోషే దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి ధూపం తీసుకొని వెళ్ళి బయలుదేరి ఆ చనిపోయిన వారి మధ్యకు మరి బ్రతికున్న వారి మధ్యన నిలిచాడట అండి. అప్పుడు తెగులు ఆగిందట. చూడండి, మనం కింద భాగంలో చూస్తే బ్రతికున్న వారిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. ఎప్పుడైతే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు అని తెలిసిందో దేవుడు కోపం వచ్చి తెగులు పంపించాడట అండి. తెగులు కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుండే వస్తుందని బైబిల్ చెప్తుంది. తెగులు గల కారణం కూడా దేవుడే. దేవుడు పంపిస్తేనే తెగుళ్ళు వస్తాయి భూమి మీదకి. ఏమండి, వాళ్ళు అవిధేయతను బట్టి తెగులు పంపించాడట అండి. అప్పుడు తెగులుతో చనిపోవడం చూసి మోషే మరలా గబగబా బయలుదేరి ధూపం తీసుకుని వెళ్ళి ప్రియులరా వారికి వీరికి మధ్యన నిలిచాడటండి. అప్పుడు తెగులు ఆగిందట. ఆ సమయంలో చనిపోయిన వారు ఎంతమంది అని అంటే 49వ వచనం చూడమ్మా, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 700 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అంతకుముందు 4 కుటుంబాలు 250 మంది. ఇంకా కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో చెప్పలేదు మనకి, వారి కుటుంబాలు అన్నాడు అంతే. ఏమండి, అంటే దాదాపుగా 300 మంది పైబడి చూసుకుందాం మనం. ఓకేనా ప్రియులరా? అంటే చనిపోయిన 300 మంది గురించి మాట్లాడుకున్న కారణం చేత, మీ వల్లనే వాళ్ళు చనిపోయారు అన్న కారణం చేత ఇప్పుడు 14,700 మంది తెగులు చేత చచ్చిపోయారంట. చూసారా? ఏమో 14,700 మంది తెగులు చేత చనిపోయారంట. అంటే ఇదేమి నేర్పుతుందంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి విరోధంగా లేవటం కానీ, వారికి విరోధంగా సనుగులాడటం కానీ, ఒకవేళ వారు కోపంతో మాట్లాడినప్పుడు ఎవరికైనా హాని జరిగితే ఆ సేవకుడు బట్టి వీళ్ళకి హాని జరిగింది అని అనుకుని సనిగినా కానీ దేవుడు ఎంత మాత్రమును ఒప్పుకోడు అనడానికి ఉదాహరణ అది. అంతేనా? ఏమండి, వీళ్ళు కేవలం సనిగారు. సనిగిన పాపానికి 14,700 మంది తెగులు చేత చనిపోయారు. కాబట్టి బైబిల్ మనకు నేర్పుతున్న పాఠం, దేవుని ఏర్పాటుని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించకండి. అది దేవుని ఏర్పాటా కాదా, వారు దేవుని ఏర్పాటులో ఉన్నవారా కాదని మొట్టమొదట తెలుసుకోండి. దేవుని ఏర్పాటులో ఉన్నవారైతే అనుసరించండి అని బైబిల్ చెబుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రపంచము నాశనం అయిపోవడానికి గల కారణం దేవుడు నిర్ణయించిన క్రమాన్ని తప్పిపోవటం. ఏమండి,
2 పట్టణాలు సర్వనాశనం అయిపోవడానికి గల కారణం దేవుడు నియమించిన కట్టడాలకు వ్యతిరేకముగా నడవటం. ఇప్పుడు కొన్ని కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల కారణం దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయటం. కాబట్టి ఏ రీతిగా దేవునికి కోపాన్ని రగిల్చినా కానీ, అది ఏ విధానాన్ని బట్టి కోపాన్ని రగిల్చినా, పాత నిబంధన మనకు తెలియజేసేది ఒకటే: దేవుడికి కోపం వస్తే సహించాడు, ఏమాత్రం కూడా ఆయన సహించేవాడు కాడు, తప్పక శిక్షిస్తాడని పాత నిబంధన మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ఈనాడు ఏమండి, మరి ఎన్ని తప్పులు చేసినా శిక్ష రావటం లేదు కదా అనుకోవచ్చు. కానీ ప్రతి వారికి వారు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఉంది అన్నాడు. అనడలేదా? అంటే ఈరోజు చేసావు, దాని ప్రతిఫలము ఆనాడు త్వరగా వచ్చేది, ఇప్పుడు త్వరగా రావటం లేదు. చూడండి, ఆ మాటల గురించి మనకి ప్రసంగి గ్రంథంలోనికి వెళితే ఆయన చెప్పిన మాట చూడండి ప్రియులారా. మనుషులు భయాన్ని విడిచిపెట్టడానికి గల కారణం కూడా శిక్ష త్వరగా రాకపోవడం అండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం అండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయాన్ని విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. అలనాడు వెనువెంటనే శిక్షించిన దేవుడు మనుషులు భయపెట్టి మరలా అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదని ఆ పద్ధతిని అమలుపరిచిన దేవుడు కాలక్రమేణా శిక్షించడం అనేది మానుకున్నాడు. ఎప్పుడు? వెనువెంటనే శిక్ష. అంతేనా? శిక్ష అయితే ఉంది, కానీ వెనువెంటనే మాత్రం కాదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, అంటే త్వరగా రాకపోవటం అంట చూచంట మనుషులు భయాన్ని విడిచిపెట్టి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారంట. ఈనాటి కాలం కృపాకాలం అని పిలుస్తూ ఉంటారు. కృప అంటే తప్పుని క్షమించి విడిచిపెట్టేది. అయితే తప్పుని క్షమించి విడిచిపెడుతున్నాడు కదని ఇంకా మనం తప్పులు చేస్తూ ఉంటే ఆయన భరించేవాడు మాత్రం కాడు, తప్పక వాటి ఫలితాన్ని అప్పగిస్తాడండి. కాబట్టి ఏదేమైనా పాత నిబంధన మనకు నేర్పుతున్న పాఠాన్ని బట్టి తప్పు చేసిన వాడికి శిక్ష తప్పక ఉంటుంది. తప్పు చేసిన వాడికి మద్దతు పలికిన వారికి కూడా దేవుడి శిక్ష విధించే అవకాశం ఉన్నది. వీటిని గమనించి ప్రియులారా, జ్ఞానంగా నడవడానికి సిద్ధపడండి. వ్యతిరేకించడం కానీ, తిరుగుబాటు చేయటం కానీ, సనగటం కానీ ఇవేమి దేవునికి ఇష్టమైన కార్యాలు కావు అని గమనించుకొని మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే తిరుగుబాటు తత్వం లేకుండా వినయము విధేయత కలిగి ఉండటమే మంచిది అని గమనించి జ్ఞానయుక్తంగా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని కోరుతూ ఇంతటితో ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నీ పిల్లలకు ప్రచురించాను, విన్నారు. వినిన వాక్యాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకొని నాయనా, నీ పని వారికి వ్యతిరేకముగా కనుక లేచినట్లయితే తప్పక వారికి శిక్ష ఉందని గమనించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటి వ్యతిరేకమైన భావము కానీ ఆలోచన కానీ నీ పిల్లలకు లేకుండా ఉండడానికి ఈ సందేశాలు మీరు అందించారని తెలుసుకొని ఎవరికి వారి జాగ్రత్త పడే అవకాశం నిమ్మని, కూడి వచ్చిన వారందరినీ కూడా నేను చెడుతనము నుండి, చెడు ఆలోచనల నుండి, తిరుగుబాటు తత్వము నుండి తప్పించి మేలైన స్థితిలో నాయన నడిపింపబడే వారముగా ఉండే అవకాశం నిమ్మని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చూడండి రా.